హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన వీడియోలో తులా రాశి వారి గురించి తెలుసుకుందాం. మే 24వ తేదీన శనివారం రోజున అయితే ఈ తులా రాశి వారికి 2 శుభవార్తలు అయితే రాబోతూ ఉన్నాయి. ఇక మీరు ఎప్పుడు చూడని అదృష్టాన్నయితే మీరు చూడబోతున్నారు. ఇక నక్క తోక తొక్కినట్లుగా అని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారి శని యొక్క ప్రభావం అంటే 3వ దశలో అడుగుపెట్టారు. దీని యొక్క ప్రభావాలు అనేవి మీద ఏ విధంగా ఉండబోతున్నాయి? మీకు మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా? అసలు ఏం జరుగుతుంది? మీ జీవితం ఏం కానుంది? ఈ తులా రాశి వారికి అసలు నిజ నిజాలు ఏమిటి అని మీరు తెలుసుకోవాలంటే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులా రాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులా రాశికి చెందుతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ముందుగా ఈ తులా రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ రాశివారు బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తులని ఎప్పుడు కూడా మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. అలాగే కొత్త వ్యక్తులు ఎవరైనా పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధువులను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నమైతే చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భంలో క్రమశిక్షణ నిలవని పరిస్థితుల్లో వీరికి ఎదురయ్యేతే ఉంటూ ఉంటాయి. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, ఈ ఎటువంటి సమస్యలకైనా 24 గంటలు అయితే పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9618133998. మీకు ఎలాంటి సమస్యలున్నా సరే వెంటనే గురువు గారిని సంప్రదించండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ తులా రాశి వారి వ్యక్తులు అయితే కార్యరంగంలో అయితే దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే ఏదైనా సాధించాలి అనే పట్టుదల ఈ రాశి వారిలో మనకు అధికంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. జీవితంలో నిందల ఆరోపణ వీరిని ఎంతగానో బాధించినా సరే ఆర్థిక పరిస్థితులు ప్రభావాన్ని అర్థం చేసుకొని ముందుకు అయితే సాగుతూ ఉంటారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేసుకోవచ్చు. పరిస్థితులకు తగినట్టు చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ తులా రాశి వారిలో అధికంగా ఉంటుంది. ఇక చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు. అలాగే తులా రాశిలో జన్మించినటువంటి వారికి కొన్ని సందర్భంలో కోపం అనేది అధికంగా వస్తూ ఉంటుంది. ఇక కోపాన్ని నియంత్రించుకుంటే జీవితంలో మంచి ఫలితాలైతే మీరు సాధించగలుగుతారు. ఆవేశపూరిత నిర్ణయాల వల్ల ఇతరుల వల్ల మోసపోయే ప్రమాదాలు కూడా ఉంటాయి కనుక మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరు ఎటువంటి సలహాలు ఇచ్చినా సరే ఏ సలహాలు పాటించి ముందైనా 1కి 4 సార్లు ఆలోచించడం చాలా ఉత్తమం. ఇక ఈ తులా రాశి వారికి గత 4 సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి శని ప్రభావం అనేది ఉంది. కాకపోతే ఇప్పుడు చివరి దశలో ఏలాంటి శని ప్రభావం అనేది వచ్చింది. ఏలాంటి శని అంటే శని అనగానే చాలామంది కూడా భయపడుతూ ఉంటారు. కానీ ఈ 4 సంవత్సరాలు ఎన్నో కష్టాలు సమస్యలను ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు. సుఖాన్ని అనుభవించిన వారు కూడా ఉన్నారు ఈ తులా రాశి వారు. అలాగే జీవితంలో పూర్తిగా డౌన్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా ఈ తులారాశిలో వివిధ రకాలు కూడా మనుషులైతే ఉన్నారు. జీవితంలో బాగా ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు. డబ్బు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. బాగా డబ్బు సంపాదించి పొదుపు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. జీవితంలో లాంగ్ సంతోషంగా బ్రతికి అంత డబ్బుని పొదుపు చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే గనక శని అనేది ఎక్కువగా బాధలు అనేవి పెట్టవు. సంతోషం అన్నీ చేసుకుంటూ పరిహారాలు చేసుకుంటూ మీకు శని అంతా కూడా అనుకూలంగా ఉంటాడు. ఇప్పటి వరకు గత 4 సంవత్సరాల గత అని చెప్పి అంటాం కదా. ఈ 4 సంవత్సరాలు జరిగిన ఏంటో అవన్నీ కూడా మర్చిపోండి. కష్టాలు పడ్డారు, నష్టాలు పడ్డారు, కొన్ని సుఖాలు వచ్చాయి. ఎక్కువగా అయితే పర్సెంటేజ్ చేసి చూసుకుంటూ కష్టాలైతే బాగా అనుభవించారు. కానీ ఇప్పుడు రాబోయే ఈ రోజున అయితే మీకు
మంచి రోజులు, అనుకూలమైన రోజులు అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ తులా రాశి వారికి ఆల్రెడీ మనకు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే చాలా అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇక మీ దశ తిరిగిపోతుందని చెప్పుకోవచ్చు. ఇక మీకు అదృష్టం పట్టబోతుందని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించిన వారికైతే ఇక మీరు చేస్తున్న పని పట్ల కాస్త శ్రద్ధను అయితే వహించండి. ఈ విధంగా ఈ తులారాశి వారు అలాగే సోమరితనం, బద్ధకం, రేపు చేద్దాంలే ఇలాంటివి అన్ని మాటలన్నీ కూడా ప్రతి ఒక్కరి జీవితంలోనే వస్తూనే ఉంటాయి. ఇక మీ ఒకరికే స్పెషల్‌గా అని మనం అనిపించలేదు. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటన్నిటిని కూడా దాటుకొని అయితే మనం అధిగమించడానికైతే ప్రయత్నించాలి. మన ఆరోగ్యాన్ని చూసుకుంటే ఒక గొప్ప అడుగు ముందుకు వెయ్యాలి. ఈ విధంగా వస్తే గనక తప్పకుండా ఈ తులారాశి వారు గొప్ప స్టేజ్‌లో అయితే ఉంటారు. కష్టపడి ఏదైనా కూడా చేయకుండా అందరూ కదా ఏదైనా కష్టపడితేనే మనకు దక్కుతుంది. ఇక ఆ కష్టానికి ప్రతిఫలం కూడా వస్తుంది. కనుక కష్టపడడం అనేది తెలుసుకోండి. ఇక ఈ రాశిలో కష్టపడడంలో కూడా ఈ రాశివారు ముందే ఉంటారని మనం చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇంక ఈ తులా రాశి వారు చాలా సైలెంట్‌గా ఉంటారు. కాకపోతే వీళ్ళకి పాపం చాలా కష్టాలైతే వస్తూ ఉంటాయి. ఇప్పటికీ ఆ కష్టాలను అనుభవించి అయ్యో! ఏం చేస్తాం మళ్ళీ ఏ కష్టం వస్తుందో, ఎటు నుంచి ఏం ముంచుకు వస్తుందో అనే ఒక భయంతో ఎప్పుడు కూడా ఆందోళనగా ఉంటారు ఈ రాశివారు. కనుక ఇటువంటి ఆందోళనలు ఏమీ పెట్టుకోవద్దు. మీరు కష్టపడి మీరు సీనియర్‌గా ఉన్నంత కాలం కూడా ఎవరు మిమ్మల్ని ఏమీ చెయ్యలేరు. ఎటువంటి గ్రహాలు కూడా మిమ్మల్ని ఏమీ చెయ్యలేవు అని మనం చెప్పుకోవచ్చు. ఇంక దైవ అనుగ్రహం అనేది మీకు చాలా ఉంటుంది. కనుక దేవుని ఆరాధన మీకు ఖచ్చితంగా చేసుకోండి. అలాగే తులారాశిలో జన్మించినటువంటి వారికైతే మీ ఇష్ట దైవాన్ని ఆరాధించుకోండి. ఇప్పుడున్న మనకు ఇష్ట దైవాన్ని ఆరాధించడం వల్ల మీ యొక్క కష్టాలు కొంతవరకైనా తీరిపోతాయి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే మే 24వ తేదీన శనివారం రోజున వీరికైతే పెద్ద శుభవార్తలైతే వినబోతున్నారని మనం చెప్పుకోవచ్చు. కనుక వీరు ఎలాంటి పెద్ద శుభవార్తలు వినబోతున్నారో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇక ఈ తులా రాశి వారికైతే అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఈ రాశి జాతకులు గ్రహాల సంచారం కారణంగా ఈ మాసంలో కెరియర్‌లో ముందుకైతే వెళ్తారు. నూతన ఆదాయ వనరులైతే కలుగుతాయి. ఆర్థికంగా ఆకస్మిక వృద్ధినైతే సాధిస్తారు. ఈ సమయంలో మీరు ఏ పని చేసినా విజయలక్ష్మి అయితే వరిస్తుంది. కాబట్టి ఈ రాశి జాతకులు కొత్త పనులు చేయడానికి ఇది సరైన సమయం అని చెప్పుకోవచ్చు. ఇక ఈ తులా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ రోజున మీరు పనిచేసే చోట ప్రమోషన్‌లయితే పొందుతారు. ఇక అద్భుతమైన పురోగతి మీకు కనిపిస్తుంది. ఆర్థిక స్థితి అయితే మెరుగుపడుతుందని మనం చెప్పుకోవచ్చు. డబ్బు విషయంలో ఎవరిని పడితే వారిని నమ్మకండి. ఎందుకంటే ఈ తులా రాశి వారిని అందరూ మనవాళ్ళే అని అందరిని కూడా గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. కానీ మనని నమ్మించి మన వెనకాల వెన్నుపోటు పొడిచే వాళ్ళు కూడా ఉన్నారు. కనుక ఈ తులా రాశి వారైతే ఈ యొక్క విషయాన్నైతే మీరు గుర్తుపెట్టుకోండి. ఇక ఈ తులా రాశిలో జన్మించినటువంటి వారికైతే గ్రహస్థితులు అనేవి చాలా అనుకూలంగా ఉండడం వల్ల మీరు ఏ పని చేసినా అది 100% అయితే సక్సెస్‌ఫుల్ అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు. ఇక మీరు గత 4 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడిన ప్రతిఫలం అనేది ఈ సమయం మీకు మంచి ప్రతిఫలం అనేది రాబోతుందని మనం చెప్పుకోవచ్చు. కనుక మీకు కష్టానికి తగిన ప్రతిఫలం దొరుకుతుంది అని మనం అంటూ ఉంటాం కదా! ఆ సమయం అనేది మీకు ఇప్పుడు వచ్చింది. ఇక మే 24వ తేదీన శనివారం నుండైతే మీకు మంచి అనుకూలమైన పరిస్థితులైతే ఏర్పడుతూ ఉన్నాయి. మీ యొక్క కోరికలు కూడా ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి. ఇక తులా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే మే 24వ తేదీన శనివారం రోజున మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ రాశి వారికి జరగబోయేది ఇదే.